హైదరాబాద్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7వ బ్రాంచ్ ఓపెన్ చేసింది. చింతల శాఖను బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రారంభించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్తో అభివృద్ధి చెందుతోందని తెలంగాణ జోనల్ మేనేజర్ ప్రసాద్ అన్నారు. కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మరో 5 బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మాకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చరిత్రలో ఒక శుభదినం. ఈ హైదరాబాద్ జోన్ తెలంగాణ స్టేట్లో 71వ శాఖ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా కస్టమర్ శ్రేయోభిలాషులకి, ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్లందరికీ మా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐపీఎస్ ఆఫీసర్ డీసీపీ సురేష్ కుమార్ గారికి మా ప్రత్యేక అభినందనలు. ఆయన వాల్యుబుల్ టైంను వెచ్చించి ఇక్కడికి వచ్చి మా కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి పోలీస్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణ స్టేట్లో ఎంతో అభివృద్ధి చెందుతుందండి. ఎన్నో శాఖలతో మనం ఎక్స్పాన్షన్ మోడ్లో వెళ్తున్నాం. ఈ సంవత్సరం మరొక 5 శాఖలతో 5 శాఖలు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్ లోపు మనం ఇంకొక 5 శాఖలు ప్రారంభోత్సవం చేయబోతున్నాం వివిధ ప్రదేశాల్లో. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 లక్షల కోట్లు మొన్న డిసెంబర్కి వృద్ధి చేసుకుంది. సో ఈ వృద్ధికి కారణమైన ప్రతి కస్టమర్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా ప్రత్యేకత ఏంటంటే కస్టమర్కి అనుగుణంగా ప్రొడక్ట్స్ని తయారు చేయడం, మార్కెట్లోకి రిలీజ్ చేయడం, అలాగే కస్టమర్ సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని మేము ఆ సర్వీస్ చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ది సీక్రెట్స్. ఈ సీక్రెట్స్ వల్లనే మేము ఇచ్చిన సర్వీస్ వల్లనే మీ ఈరోజు ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ మా ఎంప్లాయీస్ కానీ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ప్రతి ఒక్కరికి ఈ కస్టమర్లే మాకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఇదే సపోర్టు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇదే సపోర్ట్ కంటిన్యూ చేసి ఇంకా మమ్మల్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈ బ్యాంకు ఇంకా ఎన్నో మరెన్నో శాఖలతో ముందుకు దూసుకుపోవాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీడియా సోదరులు కూడా నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు 71వ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా వారు నన్ను అతిథిగా ఆహ్వానించడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంటే మీ అందరికీ తెలుసు, ఒక నమ్మకమైన సంస్థ. సో వారు అలాగే గతంలో నుంచి గత కొన్ని దశాబ్దాలుగా వారు ఏ విధంగా అయితే వాళ్ళ కస్టమర్లకు సేవలు చేసి లోన్లు కానీ డిపాజిట్లు కానీ అన్నింటిలో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారో, అదేవిధంగా ఈ బ్రాంచ్ కూడా మేనేజర్ ఉషా గారు, అదేవిధంగా జోనల్ మేనేజర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఇంకా మంచి సేవలు అందించాలని, కస్టమర్లకి వాళ్ళ విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటున్నాను.